ఈ కరీంనగర్ గాని, నిజామాబాద్ గాని, నల్లగొండ గాని, వరంగల్ గాని ఉమ్మడి జిల్లాలు వాటి మీద ఆధారపడ్డ లక్షలాది ఎకరాల పంట, లక్షలాది గొంతులు ఎండిపోయే పరిస్థితి, కరెంటు ఉత్పత్తికి ప్రమాదం వచ్చే పరిస్థితి. వీటిని ప్రభుత్వాధినేతగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా నివారణ చేయగలిగేది. ఎందుకంటే మీరు ఒక్క ఇషారా ఇవాళ కేసీఆర్ గారు మాకిస్తే మేము పంపులు చాలు చేయడానికి మేము రెడీగా ఉన్నాం. కానీ కేసీఆర్ గారు పెద్ద మనిషి, వారు మాకు చెప్పింది ఒకటే, సంయమనం పాటించండి, ప్రభుత్వం ఏం చేస్తుందో చూద్దాం అని చెప్పి కేసీఆర్ గారు మమ్మల్ని సంయమనం పాటించమని చెప్తున్నారు. నిజంగానే మరి ఇవాళ రైతులు గనక అనుకుంటే, రైతులు గనక మరలబడితే రేవంత్ రెడ్డి నువ్వు ఆదర్శంగా తీసుకునే హిట్లర్. నేను నిన్ను అడిగిన ఒక పెద్ద మనిషిని, ఈ రక్తంలో లేదని అడిగిన నేను, ఈ రక్తం జల్లుమంటాడు ఏంది ఈయనకేమైనా పిచ్చా అంటే ఒక పెద్ద మనిషి చెప్పిండు, సార్ ఇదివరకు హిట్లర్ అంటాడు ఒకడు ఉండే, వాడు కూడా గిట్లే చేసిండు, ఈయన ఆయనకు ఆదర్శం అంటాడు హిట్లరు. కాబట్టి ఆ లక్షణాలు అన్ని వచ్చినట్టున్నాయి ఈయనకు, హిట్లర్ లక్షణాలు కొన్ని, తుగ్లక్ లక్షణాలు కొన్ని, అందుకే అందులోకెళ్లే ఇలాంటి అడ్డమైన మాటలు మాట్లాడుతుండు అని. నిజంగా రక్తమే కావాలంటే రక్తం కూడా ఇస్తాం, తీసుకో, కానీ రైతులకు నీళ్లు ఇవ్వమని చెప్పి మళ్ళొకసారి చెబుతూ, మరి మా మీడియా మిత్రులతో కూడా ప్రార్థన, దయచేసి ఇన్ని జలాశయాలున్నాయి, దయచేసి మీరు కూడా మీ కెమెరా మిత్రులకు చెప్పి అక్కడ కన్నెపల్లి దగ్గర వృధాగా పోతున్న నీళ్లు మా మాట మీ మాట కాదు, మీరు కావాలంటే ఆ కెమెరా ద్వారా ప్రజలకు చూపెట్టాలని చెప్పి కూడా కోరుతూ మళ్ళొకసారి మిత్రులందరూ కూడా షార్ట్ నోటీస్ లో వచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అన్నారంలో గ్రౌటింగ్ అయిపోయింది, సుందిల్లో గ్రౌటింగ్ అయిపోయింది, అక్కడ సమస్య లేదు అని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఇంజనీరింగ్ విభాగం వెళ్లి రిపోర్ట్ ఇచ్చింది. కావాలంటే నేను కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో పెడతా, మీరు చూసుకోవచ్చు నేను అబద్దం చెప్పినట్టయితే. రెండవది, ఎల్లంపల్లి కాడి నుంచి పైకి సిస్టమ్ అంతా ఇంటాక్ట్ ఉంది, ఏ ఇబ్బంది లేదు. కాబట్టి ఇవాళ అడ్డం వస్తున్నదల్లా అహం. రేవంత్ రెడ్డి ఈగో దెబ్బతిన్నది, తప్పు ఒప్పుకోవడానికి ఆయనకి ఈగో అడ్డం వస్తున్నది. ఏంటి తప్పు? కాళేశ్వరం కూలేశ్వరం అయిపోయిందని చెప్పిన కదా, మరి కాళేశ్వరంకి వెళ్లి నీళ్లు లిఫ్ట్ చేసుకునే సౌలతు నువ్వు రిపేర్ చేయకుండానే బరాజును ఉంది అని బీఆర్ఎస్ ఎక్స్పోజ్ చేస్తుంటే ఆయన గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డది. చెప్పస్తలేదు, మింగస్తలేదు, కక్కస్తలేదు, ఏం చెప్పాలనో చెప్పస్తలేదు. మొన్నేమన్నాడు, మేము మొదలు మాట్లాడితే ఏడికెళ్లి పోతాయన్నాడు, మేము పోయి నీళ్లు చూపెట్టినాక ఇప్పుడు ఉల్టా కథ మార్చిండు. ఎన్డీఎస్ఏ చెప్తుంది అంటాడు. ఎన్డీఎస్ఏ ఏం చెప్పింది? రిటైర్డ్ ఇంజనీర్లు ఏం చెప్తున్నారు? అన్నారం సుందిల ద్వారా పరిమితంగా నీళ్లు తీసుకొని పోవచ్చు, పరిమితంగా నీళ్లు నిల్వ ఉంచి లిఫ్ట్ చేయొచ్చు అని చెప్తా ఉన్నారు. నేను ఇంకొక మాట కూడా అంటా ఉన్నా, ఇవాళ కేంద్ర మంత్రి ఇక్కడ ఉన్నారు బండి సంజయ్ గారు, నేను వారిని కూడా అడుగుతా ఉన్నా, ఈ ఎన్డీఎస్ఏ ఏంటిది? ఎన్డీఎస్ఏ అది ఎన్డీఎస్ఏ రిపోర్టా, ఎన్డీఏ రిపోర్టా? అది నాకు తెలియక అడుగుతా ఉన్నా. అరే మీరు మేడిగడ్డ ఏదో కుంగింది అని కాంగ్రెస్ వాళ్ళు అనగానే 2 రోజులనే రిపోర్ట్ ఇచ్చింది ఎన్డీఎస్ఏ. ఏది? అక్టోబర్ 2023లో విత్ ఇన్ 48 అవర్స్ రిపోర్ట్ ఇచ్చింది బ్రదర్. అసలు నీళ్లలో కాలు పెట్టలే, 1 మీటర్ పెట్టలే, కిందికి పోయి చూడలే, సాయిల్ టెస్టింగ్ చేయలే, విత్ ఇన్ 48 అవర్స్ హడావుడిగా కాంగ్రెస్ వాళ్ళు దున్నపో తినిందంటే బీజేపీ వాళ్ళు దుడ్డెని కట్టేయమన్నట్టు రిపోర్ట్ ఇచ్చింది. ఇచ్చినాక ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ప్రాథమిక నివేదిక ఇచ్చినాక తదుపరి నివేదిక ఏమిస్తారు? ఆటోమేటిక్ గా మొదటి ఇచ్చిన నివేదికను కరాబరేట్ చేసుకుంటూ దాన్ని సమర్థించుకుంటూ అబద్దానికి మళ్ళీ 100 అబద్దాలు జోడించి ఇంకో అబద్ద నివేదిక తయారు చేసి రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చింది. ఆ రాష్ట్ర ప్రభుత్వం ఇలా ఆ శిఖండి లాంటి నివేదికను అడ్డం పెట్టుకుని, బీజేపీని అడ్డం పెట్టుకుని, బీజేపీ ఇచ్చిన నివేదికను అడ్డం పెట్టుకుని డ్రామా చేస్తున్నది. ఎన్డీఎస్ఏ చెప్పేదాకా మేము చేయమంటున్నది. నేను అడుగుతా ఉన్నా బ్రదర్, ఇదే ఎన్డీఎస్ఏ చైర్మన్ గా ఉన్న వ్యక్తి, ఆయన ఆధ్వర్యంలో కడుతున్నారు పోలవరం ప్రాజెక్టు. పోలవరం ప్రాజెక్టు 3 సార్లు కొట్టుకపోయింది. ఇప్పటికీ వీళ్ళు కడుతున్న అందమైన ప్రాజెక్టు, అక్కడ మాత్రం ఎన్డీఎస్ఏ పోదు. తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక ఎస్ఎల్బీసీ టన్నల్ కుప్పగూలింది, 8 మంది చచ్చిపోయిన వర్కర్లు, అక్కడికి ఎన్డీఎస్ఏ పోదు. సుంకిశాల రిటైనింగ్ వాల్ కూలిపోతుంది, 150 కోట్ల నష్టం వస్తుంది, అక్కడికి ఎన్డీఎస్ఏ పోదు. అట్లాగే పెద్దవాగు ప్రాజెక్టు కొట్టుకపోతుంది, అక్కడికి ఎన్డీఎస్ఏ పోదు. వట్టెం పంప్ హౌస్ మునిగిపోతుంది రేవంత్ రెడ్డి వచ్చినాక, అక్కడికి పోదు. సొరంగం కూలిపోయినా బీజేపీ స్పందించదు. బీహార్లో బ్రిడ్జిలు కూలిపోయినా ఎన్డీఎస్ఏ పోదు. గుజరాత్ లో డ్యాములు కొట్టుకపోయినా ఎన్డీఎస్ఏ పోదు. కానీ తెలంగాణలో కేసీఆర్ గారు కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు మీద మాత్రం కాంగ్రెస్ బీజేపీ ఇద్దరు అలైబలై చేసుకుని ఇవాళ ఎన్డీఎస్ఏ అనే ఒక శిఖండి సంస్థ రిపోర్టును అడ్డం పెట్టుకుని ఈ డ్రామాలు ఆడుతా ఉన్నారు. నేను మళ్లీ చెప్తున్నా, ఎన్డీఎస్ఏ అంటే వేరు కాదు, అది ఎన్డీఏ రిపోర్టు, కాంగ్రెస్ బీజేపీ కుమ్మక్క ఇచ్చిన రిపోర్టు.